హలో అండి, వెల్కమ్ టు హర్నీస్ కుకింగ్స్. ఈరోజు అయితే నేను గులాబ్ జామున్ చేయాలనుకుంటున్నానండి. ఎంతో రుచికరమైన చక్కగా స్వీట్ ఇది చాలామందికి ఇష్టం కదా. ఈ గులాబ్ జామున్ అయితే ఈరోజు నేను రెడీ చేద్దామని అనుకుంటున్నాను. చూద్దామండి. ఇంకా ముందుగా ఇదిగోండి ఎంటీఆర్ గులాబ్ జామున్ ప్యాకెట్ తీసుకున్నాను. ఈ ప్యాకెట్ కట్ చేసుకుని అందులో పిండి ఉంటుంది. పిండిని మనం ఒక బౌల్ తీసుకుని ఇలా బౌల్లో వేసుకోవాలండి. ఇంత పిండి అంతా కూడా వేసుకుని ఇందులో ఏం వేసుకోవసరం లేదు, ఎందుకంటే ఇది గులాబ్ జామున్ స్వీట్స్ కదా, బాగా వస్తాయి. ఇలా ఈ పౌడర్ని వాటర్ వేసుకుని కొద్దిగా వాటర్ వేసుకోవాలండి. వేసుకుని ఇలా నెమ్మదిగా కలుపుతూ చపాతీ పిండిలా మనం చేసుకోవాలి. కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలండి, ఎందుకంటే ఇది ఎక్కువ వాటర్ తీసుకోదు ఈ పౌడరు. అందుకని మనం కాస్త చూసుకుని మరి గట్టిగా లేకపోతే అలా జారుగా కాకుండా చక్కగా చపాతీ పిండిలో మనకి రోల్ ఇలా వచ్చేలా ఇలా చేసుకుని పెట్టుకోవాలండి. తర్వాత ఒక చిన్న బౌల్లో 1 స్పూన్ ఆయిల్ తీసుకోండి, 2 స్పూన్లు తీసుకుని అది అరచేతికి పెట్టుకోండి. ఎందుకంటే పెట్టుకున్న తర్వాత ఉండ చేయండి, ఎందుకంటే అంటుకోకుండా ఉంటుంది అన్నమాట పిండి. ఇలా రౌండ్గా తిప్పుతూ ఇలా చిన్న బాల్స్ కింద ఉండలుగా చేసుకుని పెట్టుకోవాలి. ఫస్ట్ రౌండ్గా తిప్పండి, కాస్త నొక్కు పెట్టి ఇలా రౌండ్గా తిప్పి ఇలా ఉండలుగా చేసుకోవాలండి. ఎందుకంటే ఇవి ఇలా చేసుకోకపోతే మనం నార్మల్గా ఉండలు చేసి పెట్టేస్తే నూనెలో వేయించేటప్పుడు అవి విడిపోతాయండి. ఉండ కింద వేగదు, ఉండలా వేగకుండా విడిపోతాయి. సో అందుకని మనం ఇలా అరచేతులు ఇలా రౌండ్గా తిప్పండి. కాస్త ఫస్ట్ నొక్కు పెట్టి రౌండ్గా తిప్పి తర్వాత నార్మల్గా అరచేతుల మీద వత్తండి. ఇలా చూడండి, ఇలా చిన్న ఉండలుగా చేసుకొని పెట్టుకోండి. అన్నీ కూడా అలా రెడీ చేసుకుని పెట్టుకోండి. ఈ విధంగా చేసుకోండి. తర్వాత బెల్లం తీసుకోండి, ఒక 50 గ్రాములు. స్వీట్ ఎక్కువగా తినేవాళ్ళు అయితే కాస్త ఎక్కువగా తీసుకున్నా పర్లేదు, తీపి ఎక్కువగా తినేవాళ్ళు. తర్వాత గిన్నె తీసుకుని ఒక 2 గ్లాసులు వాటర్ వేసుకోండి, బాగా మరిగించుకోండి. మరిగిన తర్వాత ముందుగా మనం చేసి పెట్టుకున్నాం కదా ఈ బెల్లం తురిమేసుకోండి. ఇలా బెల్లం కరిగే వరకు ఇలా గరిటెతో కలుపుతూ ఉండండి. ఇది పాకం వచ్చేలా తీగ పాకం అలా ఏం అవసరం లేదండి. ఒక 10 మినిట్స్ అలా మరిగించండి, బెల్లం అంతా కరిగిపోయే వరకు. కరిగిన తర్వాత ఒక 10 మినిట్స్ కరిగించండి. దానిలో యాలకులు వేసుకోండి, దంచిపెట్టిన యాలకులు వేసుకోండి. యాలకులు పౌడర్ వేసుకున్న బాగానే ఉంటుంది, ఇలా వేసుకున్న బాగానే ఉంటుంది. ఇదిగో ఈ విధంగా మరిగిన తర్వాత చూడండి, ఈ విధంగా మరిగిన తర్వాత పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక బాణీ తీసుకోండి, అందులో 100 గ్రాముల ఆయిల్ వేసుకోండి. ఎందుకంటే ఉండలు మొత్తం వేగాలి కదా, కాస్త నూనె ఉండాలి, ఆయిల్ ఎక్కువనే ఉంటుంది. తర్వాత ఇలా చిన్నగా ఒక పిండిని కొంచెం కాస్త ఇలా వేసుకుని నూనె మరిగిందో లేదో చెక్ చేసుకోండి. ఇలా మరిగిన తర్వాత ఇలా ఉండల్ని మనం ముందుగా చేసి పెట్టుకున్న ఈ గులాబ్ జామున్ ఉండల్ని మనం ఇలా నూనెలో వేయించుకోండి. లో ఫ్లేమ్లో పెట్టుకోండి, హై వద్దండి, ఎందుకంటే ముందు అవి కలర్ వచ్చేస్తే కానీ లోపల ఉడకదు, వేగవు. సో తక్కువ మంటలో పెట్టుకొని ఇలా వేయించుకోండి. ఒక 10 మినిట్స్ పట్టిన ఇలా వేయించుకోండి. బ్రౌన్ అండ్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఇలా వేయించుకోండి. ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోండి. చల్లారనివ్వండి, వేడిగా ఉన్నప్పుడు అసలు వేయొద్దు. ఈ బెల్లం పాకాన్ని కూడా మీరు వేసేయండి, చల్లారిన తర్వాత వేయండి. గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే వేయండి, వేడిగా అస్సలు వేయొద్దు. ఇదిగోండి, చూసారు కదా, మనకైతే ఈ గులాబ్ జామున్ రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీగా ఉండే గులాబ్ జామున్ మీరు కూడా ట్రై చేయండి. ఓకే అండి, నా ఛానల్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి,
షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ అండి.